అన్ని వేళలా నీ మహిమ. కొంతమంది మీ ఎదుగుదల చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు, కానీ మరి చాలామంది కూడా మీ యొక్క గ్రోత్ చూసి లైఫ్లో చాలా అసూయపడుతూ ఉంటారు. మీరు జీవితంలో కష్టాల్లోంచి, బాధల్లోంచి, శ్రమల్లోంచి వెళ్తున్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, పరీక్షలోంచి వెళ్తున్నప్పుడు మిమ్మల్ని చూసి మిమ్మల్ని జడ్జ్ చేస్తూ, చాలామంది ముందు మిమ్మల్ని అపహాస్యం చేస్తూ, మిమ్మల్ని జడ్జ్ చేస్తూ, మీరు ఏదో తప్పు చేసి ఉంటారు, ఏదో పాపం చేస్తుంటారు, వీళ్ళు క్రియలు బాలేదు, అయి బాలేదు, ఈ బాలేదు, మీరు అందుకని ఇలా బాధపడుతున్నారు, అందుకనే వీళ్ళకి శ్రమలు వచ్చాయి, అందుకని ఇలా కష్టాలు పడుతున్నారు అని మీ గురించి అనేక మందితో మాట్లాడుతూ, డిస్కస్ చేస్తూ, మిమ్మల్ని జడ్జ్ చేస్తూ, తీర్పు తీరుస్తూ ఉంటారు. అలాంటి మిమ్మల్ని ఆ పరీక్షలోంచి బయటకు వచ్చి మీరు దీవించబడుతున్నప్పుడు, దేవుని చేత ఆశీర్వదించబడుతున్నప్పుడు, ఆ దీవెనలో కూడా మీలో లోపాలు వెతుకుతూ మీ గురించి ఇంకా నెగిటివ్గా మాట్లాడడానికి ఆ వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, దేవునికి ప్రియమైన వారి గురించి, దేవుడు అభిషేకించిన వారి గురించి మాట్లాడుతూ, వారిని జడ్జ్ చేస్తూ, వారు ఏది చేసినా సరే తప్పులెంచుతూ, వారిని కామెంట్ చేస్తూ, వారి గురించి మాట్లాడుతూ సంతోషపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని దావీదు మహారాజు 3వ కీర్తన 1వ వచనంలో పలుకుతున్నారు, యెహోవా నన్ను బాధించువారు అనేకం విస్తరించి ఉన్నారు, నా మీద లేచువారు ఎంతోమంది ఉన్నారు అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి ప్రియమైన వారి మీద ఎప్పుడు కూడా నిందలు వేస్తూ, కష్టాలు పెడుతూ, వారిని బాధిస్తూ, వారు సంతోషంగా ఉంటే ఓర్వలేక, వారి కష్టాలు పడితే కూడా నవ్వుకుంటూ, వారి గురించి నెగిటివ్గా మాట్లాడుతూ, వారిని బాధ పెడుతూ, సంతోషంగా ఉన్న అవమానిస్తూ, అనేక రకాలుగా వారి వెనకాల పడి, వారి ముందు మంచిగా నటించి వారి వెనకాల మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇలా అనేక మంది దేవుని బిడ్డల పైన లేచే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ గాడ్ ఈస్ ఎక్స్పోజింగ్ దోస్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. ఈ యొక్క వాక్యం కనుక మీరు చూసినట్లయితే, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు, ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. అలాంటి వారందరినీ కూడా, అలా మీ ముందు మిమ్మల్ని అవమానించేవారు, మీ వెనకాల మీ గురించి మాట్లాడుతూ అపహాస్యం చేసే వారందరినీ కూడా ఈ సమయమున దేవుడు ఎక్స్పోజ్ చేయబోతున్నాడు. 3వ కీర్తన 7వ వచనంలో పలుకుతుంది, యెహోవా లెమ్ము, నా శత్రువుల దవడ ఎముక మీద కొట్టువాడవు నీవు, నా శత్రువులు పళ్ళు రాలగొట్టువాడువు నీవే అని చెప్పి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజంగా దవడ ఎముక మీద కొట్టడము కానీ, పళ్ళు రాలగొట్టడం అంటే అలా చేయడం కాదు. కానీ ఎవరైతే మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని అవమానిస్తున్నారో, అటువంటి వారందరూ కూడా మీ ముందు నిలబడ్డానికి కూడా సిగ్గుపడే విధంగా, మీ ముందు తల వంచుకుని సిగ్గుపడి నిలబడేటువంటి స్థితి దేవుడు తీసుకురాబోతున్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం పలుకుతుంది, ప్రభువా నా శత్రువుల ముందు నువ్వు నాకు భోజనము సిద్ధము చేయుదువు అని, నా తలను నువ్వు తైలముతో అభిషేకము చేస్తావని చెప్పి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే మిమ్మల్ని అవమానించారో, ఎవరైతే మిమ్మల్ని చూసి అపహాస్యము చేశారో, ఎవరైతే ఇంతవరకు మీరు ఏమి చేసినా సరే మిమ్మల్ని బాధ పెడుతూ చాలా హ్యాపీగా ఫీల్ అయి తిరుగుతున్నారో, వాళ్ళందరి ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. వాళ్ళందరూ కూడా సిగ్గుపడేటువంటి రోజు రాబోతుంది. ఆల్రెడీ వచ్చేసిందని నమ్మండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.